చేసిన రోజునే ప్రపంచ శాంతి. రైట్ అండి. డాక్టర్ బిఎన్ రమేష్ మాట్లాడతారు. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, మీరు చూశారు కదా, ఆమె ఒక క్రైస్తవ సంప్రదాయాన్ని పాటించే కుటుంబానికి చెందిన మహిళ. కాల్మా చదవమంటే, కాల్మా అంటే నాన్ ముస్లిమ్స్కి తెలిసే అవకాశం లేదు. అంటే ఆసక్తి ఉంటే తెలుసుకుంటారు. ఈ రోజుకి దాని అర్థం తెలియని కొన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు, లేదా కొన్ని కోట్ల మంది క్రిస్టియన్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళు చెప్పింది చదవకపోతే కాల్చేస్తారండి. మళ్ళీ ఏమంటారు పొద్దున్న లేస్తే, ఉగ్రవాదానికి మతం లేదు, అది దానికి కళ్ళు ఉండవని. ఉగ్రవాదులకైతే మతం కళ్ళు రెండు ఉన్నాయి కదా. మీకు ప్రాథమికంగా ఒక విషయం చెప్తా. మైనారిటీ అనే శబ్దం మన దేశంలో కేవలం పార్సీలకి తప్ప ఇంకెవ్వరికి కూడా అప్లికేబుల్. పార్సీలకి మోస్ట్లీ కొంతమంది, ఇంకా కావాలంటే కొంతమంది బొహ్రా ముస్లిమ్స్ అలాంటి కొంతమంది మైనారిటీస్ ఉన్నారు, వారికి తప్ప క్రిస్టియన్స్కి కానీ లేదా మన ముస్లిమ్స్ పాటించి ముస్లిం ధర్మాన్ని, ఇస్లాం ధర్మాన్ని పాటించే వాళ్ళు కానీ మైనారిటీ ఎంతవరకు అది అవలంబిస్తుంది. మనం మళ్ళీ మన రాజ్యాంగాన్ని మనం పునర్వివాచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మైనారిటీస్ అని చెప్పి మైనారిటీ ఓట్ల కోసం చేస్తున్నటువంటి ఒక దుర్భరమైనటువంటి దుశ్చరకరమైనటువంటి పాలిటిక్స్ లో ఈ దేశంలో గవర్నెన్స్ అనే దాన్ని తూట్లు పొడిచారు. ఈ తూట్లు పొడడానికి కారణం ఏంటంటే దానివల్ల ఒక ఇన్సెంటివ్ ఇస్తున్నారు ఈ మైనారిటీస్ అని పేరు చెప్పుకున్న వాళ్ళకి. ఏందా ఇన్సెంటివ్? రోహింగ్యాలను తీసుకురండి, బార్డర్లో ఉండే బిఎస్ఎఫ్ వాళ్ళకో ఇంకోళ్ళకో వాళ్ళ కన్ను కప్పి అక్కడి నుంచి బంగ్లాదేశ్ ముస్లిమ్స్ తీసుకొచ్చి ఇన్ ద నేమ్ ఆఫ్ హ్యుమానిటీ ఇచ్చేయండి. మీరు హార్డ్ కోర్ లెఫ్టిస్ట్ డాక్టర్స్ చూసినా, హార్డ్ కోర్ యాంటీ భారత్ డాక్టర్స్ చూసినా దీంట్లో కనపడేది ఒకటి కామన్ సిద్ధాంతం ఉందండి. అదేంటంటే లడ్కే లియే పాకిస్తాన్ అండ్ హస్కే లియే హిందుస్థాన్. ఈ కాన్సెప్ట్ అనేది వాడు ఎప్పటి నుంచో చెప్తున్నారు. వాళ్ళ నిజాయితీని నేను అభినందిస్తా. ఎందుకు అభినందిస్తున్నా అంటే వాళ్ళు చెప్తున్నారు, చేతావని ఇస్తున్నారు, మేము ఇంతే, మేము ఇట్లానే ఉంటాం, మేము ఇలానే చేస్తామని. మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి బాయి అనడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, లేదా వాళ్ళకి పోయి తేలేయడం, అంటే వాళ్ళకి పోయి ఇచ్చేయడం అనేది నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకొని దేశం యొక్క ఉన్నతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఈ అటాక్ ని కేవలం మనం అందరం మొత్తం భారతదేశం అంతా ఈ రోజున ఏకంగా నిలబడింది. మరొక విషయం చెప్పదలుచుకున్నా, ఎస్ ఇస్లామిక్ ఫండమెంటలిజం ఉండొచ్చు, ఇస్లామిక్ ఉండొచ్చు, కానీ మన దేశంలో ఉండే ముస్లిమ్స్, మన దేశంలో ఉండే ఇస్లాం, మనకి చాలా అబ్దుల్ కలాం మనకు ఐడెంటిటీ. అలాంటి అబ్దుల్ కలాం ని మనం ప్రెసిడెంట్ గా చేసుకున్నాం. అలాంటి అష్ఫాకుల్లా ఖాన్ మనకు ఐడెంటిటీ. ఈ రకంగా మన దేశంలో ఉండే అన్ని సంప్రదాయాల్లోనూ ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో ఉండే హిందువులోనే కొంతమంది కోనా సెక్యులర్ బాధలు అన్నారే, వీళ్ళు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడి ఈ అగ్నిలో ఆజ్యం పోస్తున్నారు. అందుకని ఈ మాటలన్నీ అనవసరం అండి. ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ యాక్షన్. గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. ఈ డిస్కషన్స్ ఇవన్నీ లేకుండా మనమందరం ఒక తాటి మీద నిలబడి మన యొక్క తల్లిని కాపాడుకుందాం. మన తల్లిని, మన స్త్రీలని, మన బిడ్డల్ని ఎవరైతే అటాక్ చేస్తున్నారో, ఔరంగజేబ్ కారణంగా అంతకుముందు అల్లావుద్దీన్ ఖిల్జీ నుంచి 1000 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ దుశ్చర్య, ఈ దాడుల్లో యువకుల్ని చంపడం, యువతుల్ని కిడ్నాప్ చేయడం, వాళ్ళని కన్వర్ట్ చేయడం, వాళ్ళ పిల్లల్ని ఫోర్స్ఫుల్ గా కన్వర్ట్ చేయడం, మళ్ళీ ఇచ్చేయడం, ఇది జరుగుతూ పోతుంది. కొత్త కాదు ఇది ప్రతి చోట జరుగుతుంది. ఎవడైతే దండయాత్ర చేస్తాడో ఆ దండయాత్ర చేసిన ప్రతి వ్యక్తి, వాడు కమ్యూనిస్టా, వాడు ఫ్యాసిస్టా, వాడు నాజీనా, లేకపోతే వాడు ఒక పాకిస్తానా, ఒక ఔరంగజేబా అని లేదు. దీంట్లో అందరూ ఇదే పని చేస్తారు. మన భారతదేశం మీద గత 1000 సంవత్సరాలుగా జరిగిన దాడుల సాక్షిగా చెప్తున్నా, ఈసారి సమయం వచ్చింది. 1000 సంవత్సరాల కింద భారతదేశం ఇప్పుడున్న భారతదేశం కాదు. ఇది నంబర్ 3 కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మనకి నంబర్ 1 కంట్రీ సపోర్ట్ ఉన్నది, యూరోప్ సపోర్ట్ ఉన్నది, చాలా మంది అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. నాకు తెలిసే విషయము, బలూచిస్తాన్ యొక్క పీపుల్ని వాళ్ళని తీసుకొచ్చి హెలికాప్టర్లోంచి పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి డ్రాప్ చేసి దాన్ని వీడియోలు తీసి సెలబ్రేట్ చేసుకున్నటువంటి అత్యంత పాశవికమైనటువంటి ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ. అలాంటి ఆర్మీ తోటి, అలాంటి ఐఎస్ఐ తోటి చర్చలు అవసరం లేదండి. అలాంటి మన ఇంట్లో మీరు వినాలి. మన ఇంట్లో ఒక పురుగు దూరితే ఆ పురుగుని బూటుకాలతో సంపూర్ణంగా నాశనం చేయడం తప్ప ఆ పురుగును పీల్చి మనం డిస్కషన్ చేయమండి. మీ ఇంట్లో ఒక పాము దూరితే మీరు పాముని పిలిచి డిస్కషన్ చేస్తారా? లేదా పావుని కాటిలో పెద్ద పావుని తీసుకొచ్చి, ఓ పెద్ద పావా నువ్వు ఎందుకు కన్నావు, నువ్వు ఎందుకు పిలిచావు డిస్కషన్ చేస్తారా? చేయరా పని. మీరు చేసిన పని, మీ ఇల్లుడి మీరు ఎలా రక్షించుకుంటున్నారు? ఇంకొక విషయం చెప్తా,
ఈ కుహనా మేధావులు సెక్యులరిస్టులు ఉన్నారే, వీళ్ళ కొడుకుల్ని కూతుర్లని ఒకసారి పంపేయమని చెప్పండి పాకిస్తాన్, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. కూర్చొని రసగుల్లా తింటూ బాగా చెప్పడం చాలా చాలా ఈజీ అండి. దేశాన్ని చిన్న భిన్నం అవుతుంటే మళ్ళీ కులాలను తీసుకురావడం, ఇన్ని భారతదేశాలు ఉన్నాయి, అన్ని భారతదేశాలు ఎవరికి లేదు ఇది. ఈ రోజున మిడిల్ క్లాస్ అనేది పర్టికులర్ క్లాస్ కాదు. ఎవడైతే రిక్షా లాక్కుంటున్నాడో వాళ్ళని కూడా చంపారు, నాకు తెలుసు. రిక్షా లాక్కునేవాడు ఏమన్నా డొనాల్డ్ ట్రంప్ రిలేటివా? రిక్షా లాక్కునే వాళ్ళే శివుని పూజిస్తారు, రిక్షా లాక్కునే వాళ్ళే ఓబీసీలు, రిక్షా లాక్కునేవాడు నా బీసీ, నా దళిత సహోదరులు, వాళ్ళని అటాక్ చేయట్లేదా? ఎన్ని చోట్ల జరిగినాయి ఇది. కులాన్ని బట్టి అటాక్ చేయరండి, మతాన్ని బట్టి కూడా అటాక్ చేయట్లా. ఇది జరుగుతున్నది ఏంటంటే కేవలం భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని భరించలేక కడుపు మండి కొంతమంది భారతదేశాన్ని సరిగ్గా చూడలేని వాడు చేస్తున్నటువంటి పని. దానికి భారతదేశంలో ఉన్నటువంటి